నేను కృష్ణ గారి ఫేవరెట్ని. ఓకే. సినిమా ఇండస్ట్రీ రాకముందే కృష్ణ గారి చూడటానికి వెళ్ళేవాడిని. కృష్ణ గారు అప్పుడు ఎలక్షన్లో దెబ్బతేలి కంటికి. అమ్మో దెబ్బతేలిందని కూడా నేను నా ఫ్రెండ్ వెళ్ళాం విజయ్ గార్డెన్స్లో. అప్పుడు డ్యాన్స్ పాట చేస్తున్నాడు. నమస్కారం సార్ అన్న అంటే కాకాని సార్ మాది పెద్ద కాకాని సార్ అంటే మా గుళ్ళోనే ఆయన పేరు పెట్టారు. శివరామకృష్ణ ఆయన పేరు యాక్చువల్గా. ఓకే. కృష్ణ అంటారు. వాళ్ళ అమ్మగారు మా కాకాని గుడిలో శివశివుడి గుడి సాంబశివుడి గుడి అని వచ్చారంట చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు. ఆయన ఇష్టం నాకు. ఆయన మంచి వ్యక్తి పర్సనల్గా కూడా. ఆయన కూడా చాలామంది ప్యారడీ చేస్తారు. ఆయన ఏమనుకోడు, అట్లా ఏమనుకోడు. ఆయన ఇష్టం. కానీ నేను ఇండస్ట్రీకి వచ్చింది సినిమాలు సీట్లు ఇవ్వడానికి కాదు. నేను అక్కడికి వెళ్ళి ఎటో వెళ్ళబోయి మద్రాసు వచ్చా. ఏ దుబాయ్ వెళ్ళబోయో ఇంకోచాడు వెళ్ళబోయో ఏదో ఏమవుదాం అనుకున్నారు యాక్చువల్గా? అసలు ఏమవుదాం అనుకోలేదమ్మా. లెక్చర్ అయితే లెక్చర్ అవుతాం, జాబ్ చేస్తాం, లేదా ఇక్కడ ఏదో ప్రైవేట్ వర్క్ చేసుకోవటం అట్లా అనుకున్నాను. ఎక్కడైనా నేను బతకగలను నాకు నమ్మకం ఉండేది. ఓకే. ఎక్కడైనా నేను బతికేస్తా ఫాస్ట్గా ఉండేవాడిని బాగా. ఎక్కడున్నా కానీ నేను బతకగలను. కృష్ణ గారి తర్వాత ఫేవరెట్ హీరో ఆ నెక్స్ట్ జనరేషన్? ఇంకా కృష్ణ గారి ఇష్టం. మిగతా వాళ్ళతో మామూలుగా అట్లా స్నేహంగా ఉండే తప్ప మనసుకు తీసుకునేది కృష్ణ గారిని. తర్వాత కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు గారు. మహేష్ బాబు వాళ్ళ నాన్నలాగా ఉంటాడు. ఆయన కూడా వాళ్ళ నాన్నలాగా కృష్ణ కూడా అతను కూడా మంచోడే. వాళ్ళ నాన్నలాగా క్వైట్గా ఉంటాడు. చీప్ మనిషి కాదు, ఫ్రెండ్లీగా ఉంటాడు బాగా. ఓకే. ఎవరు వాడుకుని వదిలేసే టైప్ కాదు. చాలా స్నేహభావంగా ఉంటాడు, గౌరవంగా ఉంటాడు. చీప్గా ఎవ్వరిని మాట్లాడు. ఆఫ్ ద రికార్డులో ఎప్పుడు నవ్విస్తూ ఉంటాడు, నవ్వుకుంటూ ఉంటాడు. అది వాళ్ళ నాన్న లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని వాళ్ళ నాన్నగారి తర్వాత మహేష్ బాబు అంటే ఇష్టం మామూలుగా పర్సనల్గా. ఓకే. ఆ హీరో అంటే పెద్ద హీరోగా చెప్పేది ఉంది, అందరు చెప్తారు. పర్సనల్ వ్యక్తిగా చాలా మంచోడు. పర్సనల్గా ఆయన మంచోడు. మీరు టెంపర్లో ఎన్టీఆర్ గారితో పనిచేశారు కదా, తన క్యాలిబర్ గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడగలుగుతారు? ఎందుకంటే మొన్న ఏలూరులో ఒక ఫ్లైఓవర్ కింద అసలోడు వచ్చేవాడు కొసరోడికి పండగే అని ఒక పోస్టర్ పెట్టారు. ఎన్టీఆర్ పోస్టర్తోని ఆ క్యాప్షన్ ఇచ్చి పెట్టారు. ఇది ఇప్పుడు అన్నావు కదా, ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక వాల్ పోస్ట్ వేశాడు, వాళ్ళు ఫ్రెండ్లీ సరదాగా వేసి ఉంటాడు. అసలాడు వచ్చేవరకే కొసరోడు అంటే మరి లోకేష్ కాల్దా, చంద్రబాబు కాల్దా, ఎన్టీఆర్ మీద కోపం రాదా? వాళ్ళు ఏమనుకోవాలి? ఎన్టీఆర్ ఫ్యాన్స్కి బుద్ధి చెప్పాలనుకుంటారుగా. అదేంటి అట్లా మాడతారేంటయ్యా, తప్పు కదా, ఆ మాట అట్లా వాడకూడదు కదా. జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవ్వాలి కోరుకోండి, తప్పులే. రేపైనా ఎల్లుండైనా వాళ్ళ తాత లక్షణాలు ఉన్నాయి, వాళ్ళ తాతలాగా ఉంటాడు, ఈయనే ముఖ్యమంత్రి అవ్వాలి అని కోరుకోవటం ఏమాత్రం తప్పలేదు. అంటే అలా కోరుకునే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి రెట్టింపు అవుతుంది. కాదు నాన్న, రెట్టింపు అవ్వచ్చు, రెట్టింపు అవ్వచ్చు. నెక్స్ట్ గెలిస్తే ఆయన కూడా గెలిచినా గెలుస్తాడేమో, అది పక్కన పెట్టండి. అది తప్పు అంట నా కాన్సెప్ట్. అసలాడు వచ్చే వరకే కొసరుడు అంటమే తప్పు. అప్పుడు అది ఇందాక అన్నావు చూడు నువ్వు, అది రాంబాబు చెప్పావే, రాంబాబు అందులో పెట్టారని. సేమ్ అదే ఇది ఒకటే అనుకోండి. ఇక్కడ రాంబాబుని ఎందుకు తేలిగ్గా తీసుకోవాలి, అక్కడ ఎందుకు సీరియస్ తీసుకోవాలి చెప్పండి మరి. అక్కడ సీరియస్ తీసుకున్నారు, మీరు సీరియస్ తీసుకోవాలా? అతను సీరియస్ తీసుకోవడా లోకేష్? వాళ్ళ నాన్న కోపం రాదా? అట్టనే ఈ మంత్రి గారి కోపం రాదా? అంటే దగ్గర నుంచి చూసారు కదా మీరు ఎన్టీఆర్ గారిని. వాళ్ళ వ్యక్తిత్వాలకి సంబంధించి వాళ్ళ క్యాలిబర్కి సంబంధించి డిస్కషన్ వచ్చినప్పుడు లోకేష్ గారిని అలాగే ఎన్టీఆర్ గారితో కంపేర్ చేసినప్పుడు ఎలా ఉంటుంది? మీరు దగ్గరగా పనిచేసిన వ్యక్తిగా ఏం చెప్పగలుగుతారు, అంటే సీఎం క్యాండిడేట్గా? అమ్మా వాళ్ళ క్యారెక్టర్ నాకు తెలియదమ్మా. అన్ని ఇక్కడ కూర్చోలేరు, జడ్జిని కాదు. వాడి క్యారెక్టర్ ఏంటి అంటే ఒక సినిమాలో కలిసి మీరు ట్రావెల్ చేశారు. అవి అన్నెసరీ అంటే కారణం ఉంది నాకు. ఎందుకంటే ఏం చెప్పగలం అంటే ఎన్టీ రామారావు బాగా యాక్ట్ చేస్తాడా, జూనియర్ ఎన్టీఆర్ దియకలా ఎన్టీఆర్ అనొచ్చు. ఎన్టీఆర్ బాగా యాక్ట్ చేస్తాడా, వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్. ఇంకా నా మనసులో చెప్పుకోవాలంటే తెలుగు ఇండస్ట్రీలో అందరు ఆర్టిస్టుల కంటే నెంబర్ 1 ఆర్టిస్టు ఎన్టీఆర్. అంతవరకు యాక్టింగ్ చెప్పగలను, నేను ఆర్టిస్టుని కాబట్టి అవి చెప్పగలను. అలాగే డ్యాన్సు ఒకప్పుడు చిరంజీవి తీసేయండి, ఇప్పుడు చిరంజీవి పెద్దవాడు అయిపోయాడు కదా, ఇళ్లలో చెప్తున్నా. అలాగే డ్యాన్సరు నెంబర్ 1 అల్లు అర్జున్, జమ్ము. ఓకే. అతను అది పర్ఫార్మెన్స్లో ఎన్టీఆర్.
అందుకని వాడు నన్ను చూజ్ చేసుకున్నాడు. ఎన్టీఆర్ అను అతను మన పూరి జగన్నాథ్. రియల్ లైఫ్లో కూడా సిన్సియర్గా జనం ఎలా ఫీల్ అవుతారు, అతను 2 రకాలు ఉంటాడు. పోసాన్ గారు అయితే సిన్సియర్ అంటే జనం నమ్ముతారు. మూర్తి గారు ఇది మంచోడు, దొంగవాడు కాదు, ఎదవ కాదు, అందుకనే సెలెక్ట్ చేశారు. బ్రో సినిమాకి సంబంధించి త్రివిక్రమ్ గారు ఇంటెన్షనల్గా ఈ సిట్ క్రియేట్ చేశారు. స్కిట్కి సంబంధించి పూర్తి అంటే రైటప్ అంతా తనే చేశారు అని చెప్పి వార్తలు వచ్చాయండి. అంటే త్రివిక్రమ్ గారి గురించి పర్సనల్గా మాకు తెలియదు కాబట్టి అలాంటి ఇంటెన్షన్స్ ఉండుంటాయి అతనికి చేసే తెలియదు. ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంటెన్షనల్గా అవమానించాలి అనుకునే ఇంటెన్షన్ ఎవరికి ఉన్నా కానీ అది క్షమించకూడదు. ఓకే, ఎవడైనా సరే. ఇప్పుడు జోక్ అనుకో, సరదాగా ఇప్పుడు నాది క్యారికేచరు చాలాసార్లు వేశారు, నవ్వుకుంటాను నేను కూడా. నన్ను మిమిక్రీ చేస్తుంటారు స్టేజ్ మీద, నన్ను ఎదురు కూర్చోబెట్టి, తప్పులే. అలాగే పవన్ కళ్యాణ్ కానీ, చిరంజీవి కానీ, నాగబాబు కానీ, నాలంటోడు కానీ, ఇట్లా వాళ్ళంతా విఐపీస్ కదా, వాళ్ళ మీద సరదాగా కామెడీ చేసి తప్పులే. నువ్వు ఎవడైనా సరే, ఈ సినిమా ఆ సినిమాని అంటలా, ఎవరైనా సినిమా మాధ్యమాన్ని వాడిని అవమానించడానికి ఈ క్యారెక్టర్ పెట్టరా అంటే తప్పు. అది ఎవడైనా సరే తప్పు. లేదు సరదాగా పెట్టాం అంటే టేక్ ఇట్ ఈజీ, తప్పేం లేదు. ఓకే, నా గురించి ఎవరి గురించి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ఇవాళ నన్ను పెట్టావు, రేపు నిన్ను పెట్టుకుంటా, ఏమో తప్పేముంది అందులో, తప్పేం లేదు. అతను ఇప్పుడు ముఖ్యమంత్రి మంత్రి అనుకోండి, ఈ మంత్రి దీనివల్ల ఇది ఇక్కడ పెట్టడం వలన అతను పెయిన్ ఫీల్ అవుతాడు అన్నారు అనుకోండి, అతనితో చెప్పచ్చు, మినిస్టర్ గారు ఒక కిట్ పెట్టుకుంటున్నాం మీది విత్ పర్మిషన్ అంటే టేక్ ఇట్ ఈజీ అంటాడు. అదే అప్పుడే నా మీద ఎందుకే అది పెడతారు, నేను ఆర్టిస్ట్ని కాదు కదా, నేను కూడా ఆర్టిస్ట్ అయి ఉంటే అప్పుడు నువ్వు పెట్టవచ్చు. లేదా కామెడీగా ఉందనుకో, అది పెట్టచ్చు. ఇది అక్కడ డ్యాన్స్ చేశాడు, ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు, అందరితో వదిలేయి. అరే ఒరే మత్తట్టు కూడా ఆర్టిస్ట్ని. ఆర్టిస్ట్గా చాలా సినిమాల్లో పనిచేశారు కదా, ది బెస్ట్ క్యారెక్టర్ మీకు హార్ట్ టచింగ్ క్యారెక్టర్ ఏది? అవి ఒకటే లేదు శ్రావణి, నేను ఎన్ని ఒకేలా చూస్తా. నేనేం చూస్తానంటే పొద్దున వెళ్తా, సాయంత్రం వస్తాను. అందరికీ ఏంటంటే మార్నింగ్ 9కి వస్తాను, ఈవినింగ్ 6-6:30కి వచ్చేస్తాను. ఎప్పుడు వన్ డే కూడా ఒక 10 నిమిషాలు కూడా లేట్కి వెళ్ళను. ఎప్పుడు వెళ్ళా, ఎంతో నా జీవితంలో 35 ఏళ్లలో టైం అంటే టైంకి వెళ్తా. 9కి వెళ్ళను, చీకట్లో నైట్ షూట్లు చేయను. అంటే చాలామంది సినిమాలు అడిగారు, బాలకృష్ణ సినిమా చేయనని చెప్పాను, చిరంజీవి గారి సినిమా అడిగారు, చేయలేదు. అది చిరంజీవి గారి సినిమా చూడు, అది గుర్రం మీద వెళ్తాడే, మన ఈ మధ్య తీశారు సినిమా ఖైదీ. ఖైదీ కాదు, గుర్రం ఈ మధ్య తీశారు. ఆచార్య కాదు, అతను సురేందర్ రెడ్డి డైరెక్టరు. ఓకే, అది ఉయ్యాలవాడి నరసింహారెడ్డి. ఓకే ఓకే. అందులో ఒక బ్రిటిషరు తెల్లవాడి వేషం అడిగారు 12 రోజులు. ఎప్పుడు ఏ టైమింగ్ అన్నాం అంటే నైట్ టైం ఉంటుంది అంటే చేయనని చెప్పి. పెద్ద హీరోది అయినా కూడా ఎవరైనా చేయను, అట్లా 40-50 సినిమాలు మనిషి. ఎందుకలా నైట్ టైం ప్రాబ్లం? ఉద్యోగంలాగా ఉండాలి నాకు సినిమా అంటే. నెక్స్ట్ సినిమా జీవితం కాదు, సినిమా జీతం కోసం, నా కుటుంబం జీవితం కోసం. ఈ జీతం కోసం డే నైట్ పనిచేస్తే ఎప్పుడు నా పెళ్ళాం బిడ్డలతోనే తిరగాలి, ఈ డబ్బులు ఏం చేసుకోవాలి? నైట్ టైము, నైట్ తెల్లాగట 2 దాకా ఉంటుంది అన్న షూటింగ్. అలాగే మళ్ళీ పూరి జగన్నాథ్ గారి సినిమా ఉంది, ఇది మన బాలకృష్ణ గారి సినిమా, అది ఏదో అది బాలగారి లేటెస్ట్ బాలయ్య తీశాడు ఆయన. అక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీలో నైట్ టైం పైసా వసూలు, దానికి అది 12 రోజులు అడిగారు. నైట్ మార్నింగ్ తెల్లారి 4 దాకా ఉంటుందండి, బాగుంటుంది క్యారెక్టర్ అంటే. నైట్ ఇది ఆయన నాకు ఇష్టమే, ఆయన మంచి వేషం ఇచ్చాడు నాకు, ఇది టెంపర్లో కూడా. ఆయన డైరెక్ట్గా నేను చేయలేను, నైట్ టైం చేయనండి, నేను రాను. మళ్ళీ ఓన్ ఫిల్మ్ కూడా వాడు కొడుకు సినిమా కూడా అడిగాడు, నేపాల్ అటు వెళ్ళాలి, అటు రాజస్థాన్, అట్లా డే నైట్ మంచులో. అవి నేను చేయలేను సార్, నా వల్ల కాదు సార్. మార్నింగ్ వస్తా 9 to 6, 8:30కి వెళ్తా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.